హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ విత్ అనదర్ న్యూ వీడియో. ఇక ఈరోజు నుంచి అయితే వినబడతా మొత్తానికి. ఇన్ని రోజులైతే కొంచెం బద్ధకం ఎక్కువ కొడుకొని వీడియోస్ అయితే తీయలేకపోయినా. ఇక సమ్మర్ హాలిడేస్లో అయితే ఎంజాయ్ చేసినా కానీ బాగానే, కానీ వీడియోస్ తీయలేకపోయినా. ఇక ఇప్పటికైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కాలేజ్ చూసుకుంటుండే అలాగే కాలేజీలో పడిపోయినాం. అటు ఇటు చూస్తుంటే నేను మా ఫ్రెండ్ అయితే జాయిన్ అయినాం. ఇన్ని రోజులైతే మొత్తం టైంపాస్ ఏం చేయలే. 2 months ఖాళీగానే ఉన్నాం. ఏం నేర్చుకోలేక ఇక మా ఫ్రెండ్ అయితే అటు ఇటు చేసి పాస్ అయినందుకు వాళ్ళ ఇంట్లో అయితే R15 ఇప్పించారు. ఇంకా ప్రత్యేకంగా దాన్ని అయితే ఆపుతలే, అసలు తీస్తుండు, అటు ఇటు తిప్పుతాడు. మొత్తం రైడర్ అయిపోయాడు. 1 weekలో నేర్చుకుండే బండి. ఇంతకుముందు రాదు అసలు. వచ్చా ఆశీష్? అరే నువ్వు నా ఇజ్జత్ తీస్తున్నావు రావాలా? చెప్పండి. నేనైతే బండి ఆపినాకైతే చూపిస్తాను. ఈరోజు అయితే మేము ఎటు పోతున్నామంటే లాస్ట్ వీక్ జాయిన్ అయింది అయితే డిగ్రీ కాలేజ్. బీటెక్ జాయిన్ అవుతాం అనుకున్నాం, కానీ నాకైతే బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాళ్ళకి ఇది డిగ్రీలో జాయిన్ అయిపోయినా. మామూలుగా డిగ్రీ ఎందుకు జాయిన్ అంటే సేమ్ కాన్సెప్ట్. యాంగిల్లో బిజినెస్ ఇంట్రెస్ట్తో అట్లా అయిపోయింది. సో గైస్, మా కాలేజ్ దగ్గర అయితే ట్రాఫిక్ చూస్తుంటే మేమే పిచ్చలం అవుతున్నాం. ఎంత ట్రాఫిక్ తెలుసా, అసలు అర్థమవుతలే. మేము మళ్ళీ ఇంక ఈరోజు అయితే వాన ఫుల్, అసలు వెదరే అర్థమవుతలే ఎట్లుందో. చూడు సైడ్ 1 way అయిపోయింది. అక్కడ 1 way అయిపోయింది. మా కాలేజ్ బ్యాక్ సైడ్ మొత్తం ట్రాఫిక్ అయింది. సో గైస్, ఇప్పుడే కాలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యి మళ్ళీ వస్తున్నాము. ఇక కాలేజ్లో అయితే ఎవ్వరు లేరు. ఇక స్టార్ట్ ఏం కాలే. మేమైతే 9:20కి లోపల పోయినాం. 9:20కి లోపల పోతే ఎవ్వరు లేరు. ఇక మెల్ల బయటకు వచ్చినాం. అట్లానే తిరుగుదాం. మా బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ ట్రాఫిక్ ఉంది. బ్యాక్ సైడ్, కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తే ట్రాఫిక్ ఉంది. దీనికి 1 way వేసారు. ఇక ట్రాఫిక్ ఉంది. అదే ఇంకా ఇది 2 ways చేస్తున్నాం. అయిపోయింది ఇక్కడ లాస్ట్ మొత్తానికి. ఏదో ట్రాఫిక్ చూడరే ఎంత ఉందో. ఇక మావాడైతే అతి కష్టంతో బాగానే నడుస్తుండు బండి. ఇది 1 way చేసారు. ఇప్పుడే కాలేజ్లోకి అయితే ఎంటర్ అయినాం. కాలేజ్ చూసుకుంటే ఇట్లుంది. కాలేజ్ ఆడిటోరియం ఇది. ఇక మావాడైతే మొత్తం స్టైల్ కొడుతుండు వాళ్ళ ముందల. సో గైస్, కాలేజ్లో అయితే ఓరియంటేషన్ అయితే అయిపోయింది. వీడియో ఇట్లా ఏం చేయనియలే. ఒక 4 hours నడిచింది ఓరియంటేషన్. ఇక మొత్తం చెప్పారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా ఇక డైరీ ఇచ్చారు. డైలీ అది తీసుకొని రమ్మన్నారు రెగ్యులర్గా. ఇప్పుడైతే కాలేజ్ అయిపోయింది. అందుకు అలా తిరుగుదామని వస్తుంది. ఎటు తెలియక డిఎస్ఎల్కి అయితే పోతున్నాం. డిఎస్ఎల్లో ఏం చేస్తామో తెలియదు. ఇక ఆశీష్ అయితే నడుపుతున్నాడు బండి. ఏ బండి అయినా నేను నడుపుతా అంటాడు. క్రికెట్ మ్యాచ్ పోదామా, డిఎస్ఎల్ పోదామా అని ఆలోచిస్తున్నాం. లాస్ట్కి డిఎస్ఎల్ అయితే ఫిక్స్ అయింది. మ్యాచ్ ఇప్పుడు నడుస్తుంది. 2:30కి అయితే ఉంది. ఇప్పుడు ఓళ్ళు కూర్చుంటే 2 అయినా ఎండ ఇట్లా ఫుల్ కొడుతుంది. పొద్దున క్లైమేట్ ఏమో చల్ల వాన కొడుతున్నట్టుంది, కానీ ఇప్పుడేమో మొత్తము ఇట్లా దంచుతా ఒకటే. ఇప్పుడు డీజిల్కి ఇట్లా నేను లోపల అయినాకే చూపిస్తాము. ఇప్పుడే అయితే పార్కింగ్ చేసేసి ఎక్సిలేటర్ అయితే ఎక్కినాము. మోడు మొత్తము ఫోన్ ఏమో అది చూస్తుండే. మమ్మల్ని అయితే పట్టించుకుంటాను. నన్ను అయితే ఏం పట్టించుకుంటేలే వేస్తారు. ఇప్పుడే ఐఫోన్ స్టోర్లోకి అయితే పోయినాము. అన్నీ గెలిచినాక మన శాంత అయింది. సూపర్ ఉన్నాయి. మొత్తం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఇప్పుడు A17 తీసుకుందాం అనుకుంటున్నా. iPhone 17, iPhone 18 అనుకుంటున్నా. అంటే చూద్దాం. ఇది